पवन स्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र। अत्यंत पुत्रका भूतापुरं नदुष्वच्यतः अच्युत प्राणाच्युतः निर्वाहिनीमतिः धीनामपि प्रेमतो नडगेసుకోండి ఆచర్య కేశవాయ స్వాహ తాగండి 3 సార్లు కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ మళ్ళీ చేయగలిగే స్వర్వేణి హస్తం రక్షాళ్య ओम केशवाय स्वाहा केशवाय नमः नारायणाय स्वाहा नारायणाय नमः माधवाय स्वाहा माधवाय नमः मल्ली नीलवेशेन चेकर्कोंडि गोविंदाय नमः विघ्नावलं देव लक्ष्मीपदे देवमुद्रामि हिरण्यगर्भाभ्यो नमः ओम शचीपुरन्दराभ्यो नमः ओम नमः ओम सत्यं नचमद्रवैन्यं मध्वोरिवश्रीः तस्सो रोपत्नी सकल दोष परिहारणार्थम आदित्यादि नवग्रह अत्यंतं पुण्यविदां अस्य यमानस्य लहरी ग्रीन पार्क वेलफेयर एसोसिएशन नामधेयस्य अस्य सभ्येन सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजयाभयाय नारकेश्वर्यां लोक कल्याणार्थं श्री सीतारामचंद्र स्वामी कल्याण महोत्सव संदर्भेन इति हा शक्ति इति उत्सवमूर्ति अभिषेकमहं करिष्ये। ओम कलशवेद वेद सामवेदगण अंगैः सहिता सर्वे कर्षामुसमागतः गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जले सिंधुसंगरो काले तुंगभद्राचि कृष्णवेणी चकोदरी भागीरथीत्यादः कटिवेदापतिस्थितः आयातु महागणाधिपति देवता पूजार्थं धृतयस्य काकाय संप्रोक्षः देवं संप्रोक्षः ओम महागणाधिपति ओम नक्षत्र पूजा समर्पणे योगामि आवाहनं समर्पयामि ఈ తమలపాకుని విషయవత్కరణం పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి దశేమ దేవీనమిదాయ సత్రేంద్రం ప్రతివాసామి గోప్రీశ్రియం ఆయనైతే అక్కడ విషయండి కంట భక్తు ఉపయోగిండి ఓం ఆయనైతే ప్రాయనే దుర్వారోహంతం శ్రీ హరాయ నమః గణాధిపాయ నమః ధూమకేతువే నమః గణాధ్యక్షాయ నమః ప్రతివిష్టం విషయ शतमानं भवति शतायुः भव दीर्घसुमङ्गली भव प्रभुकाप्रस्वानि नारकेश्वर्याप्रस्तु यमानस्य उज्जयिनी व्यापारे दिनदिनावृद्धियोगितावृद्धिस्तु हनुमत लक्ष्मण भरतशत्रुघ्नविवासमेत सीतारामचन्द्र स्वादेवता कृपाक अनुद्धैव पुरुषोत्तमेन मदोक्षयेन नामस्मरेण सुमहोत्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तनुकूल्ययोग्यतामसिद्धिरस्तु ओम रक्षाबन्धनमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तनुकूल्ययोग्यतामसिद्धिरस्तु शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रम् ओम इति ब्रह्माण्डमावाहयामि प्रणो देवी सरस्वती मान्ये धर्माणि
गणपति लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि शिवभूति सहस्राक्षपर्वेमेवम् ओम अधिदेवतारग्रहमावाहयामि स्थापयामि पूजयामि ओम शुक्रन्त्यन्नद्वेदन्तन्नदिष्णुमहानिदोरिवासी सदापुरास्तकयास्तयावृतः राहुग्रहमावाहयामि इन्द्रदिक्पालकमावाहयामि दक्षिणदिक्पागे महद्दिक्पालकमावाहयामि कुबेरदिक्पालकमावाहयामि ईशानदिक्पागे ईशानदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि అక్షంతలు వేయండి, కాస్త పసుపు కుంకుమ వేయండి, 2 పూలు వేసిందండి. ఓం ఇది వాస్తు పురుష దేవత 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 ఇంద్రాది అష్టదిక్పాల లోకపాలక దేవత అందుకనే పరమేశ్వరుడి ఆంజనేయ స్వామి యొక్క అవతారంలో వచ్చిన అంశ ఆయన వచ్చి సేవ చేసుకున్నాడు విష్ణుమూర్తికి. అదేంటి ఆయన నువ్వు నాకు సేవ చేసుకోవడం ఏంటి అంటే అది లేదు నాకు ఆ భాగ్యం కావాలని అడుగుతాడు. ఇప్పటికి వాదన జరుగుతుంది, నీరు గొప్ప అంటే నీరు గొప్ప అని. అప్పుడు లింగాకారంలో ప్రత్యక్షమవుతాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆదెక్కడో అంత్యం ఎక్కడో తెలుసుకోవాలని చెప్పేసారు. వాళ్ళిద్దరు ఎవరైతే తెలుసుకొని ముందుకు వస్తారో వాళ్ళు విజయం సాధిస్తూ వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పేశారు. బ్రహ్మేమో అహంకారంతో నేను పైకే వెళ్తాను అంటాడు. విష్ణుమూర్తి ఏమో నేను పాతాళానికి వెళ్తాను అని చెప్పేసి అని చెప్పుకుంటాడు. ఆ చెప్పే సందర్భంలో ఎంత దూరం వెళ్ళినా విష్ణుమూర్తికి మొదలెక్కడుందో కనపడలేదు. ఇలాంటి ఓడిపోయాలని ఓటం వస్తున్నట్టు పైకి వస్తుంటారు. బ్రహ్మ ఏం చేస్తారంటే పైనుంచి ఒక గోవు వల్ల ఒక మొదటి వస్తుంటాయి. అప్పుడు వాటిని ఆపేసి నేను సృష్టికర్తను కాబట్టి నా కోసం మీరు ఒక అబద్ధం ఆడాలని చెప్పేసి, అదేంటి సృష్టికర్త నేనే అబద్ధం ఆడితే ఇష్టం మరి లోకం ఎట్లా అంటే ఎన్ని నాకు చెప్పద్దు, నేను చెప్పినట్టు నేను వినాలి అని చెప్పేసి అని అంటారంట. అప్పుడు సరే అని చెప్పేసి అని గోవు మొదటి అబద్ధం చెప్తాను సిద్ధపడి వీళ్ళిద్దరు ఎక్కడైతే విడిపోయారో విష్ణుమూర్తి అక్కడికి మళ్ళీ వస్తారు. బ్రహ్మే అడుగుతారు విష్ణుమూర్తిని ఫస్ట్, ఎందుకంటే బ్రహ్మ అహంకారం ఓకేనా. అప్పుడు అడుగుతాను నీకు కనపడదా, నువ్వు మొదలెక్కడుందో కనిపెడతావా అని అంట. లేదు నేనైతే లేదు, నేను ఓడిపోయినట్టు ఏం చెప్పేసి అని చెప్తాను. అప్పుడు బ్రహ్మ నేను గెలిచాను, ఎవరెక్కడుందో నేను కనిపెట్టాను అని చెప్పేసి సాక్ష్యం కూడా పట్టుకొచ్చాను అని చెప్పేసి గోవుని మొదలు పువ్వులు చూపిస్తారట. అప్పుడు ఆవేశంతో ఆగ్రహంతో పరమేశ్వర ప్రత్యక్షమని బ్రహ్మకి శాపం అనమాట. అందుకనే బ్రహ్మ చక్రం కూడా దేవాలయాలు ఏది జరిగినా లోక కళ్యాణం కోసం. ఎందుకంటే బ్రహ్మాది కనుక మనం ఖచ్చితంగా పూజించినట్టయితే మన తలరాత మొత్తం కూడా మార్చేటటువంటి శక్తిని ఎవరికి వాళ్ళని తీసేసుకుంటాం. ఇప్పటికీ మనకు అవకాశం ఉంది. మన యొక్క తలరాత రాసింది బ్రహ్మే, ఆ మార్చుకునేటటువంటి శక్తి మనకి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే ఈ యొక్క మనం చేసుకునేటటువంటి పూజల ద్వారా ఇచ్చాడు అన్నమాట. పాపాలకు ప్రాయశ్చిత్తం, గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఈ చేసుకునేటటువంటి ఈ పూజల ద్వారానే మన పాపం అనేది ప్రాయశ్చిత్తం జరుగుతూ ఆ కర్మలు అనేవి ప్రక్షాళన అయ్యి మన యొక్క ఈ జన్మలో ఏదైతే మనకి రాసినటువంటి పనికిరానటువంటి జాతకాన్ని కూడా పరిపరిస్థితిగా చేసుకోమని చెప్పింది ఇక్కడ ఆంతర్యం అదే అన్నమాట. అప్పుడు మొదలపుకి శాపం, నువ్వు ఏ పూజకి పనికిరావని చెప్పేసి. గోవు నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీ ముఖాన్ని చూస్తే ఖచ్చితంగా అందరికీ కూడా అపరిందలు అనేక రకాలుగా ఇబ్బందులు ఏదైతే చెప్పేసంటే గోవు మొదలకు వేడుకుంటేట స్వామి మా తప్పు లేదు, బ్రహ్మ యొక్క ప్రోద్బలంతో మేము చేశాం మన మీకు వినోద విషయం అయితే అప్పుడు మొదలపుకి గోవుకి శాప విముక్తి చేస్తాడు. ఎట్లంటే గోవు అంటే గోక్షీర ప్రియుడు, అభిషేక ప్రియుడు కదా. కానీ మీ యొక్క క్షీరంతో నాకు అభిషేకం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ముఖాన్ని మాత్రం చూస్తే చూడటానికి వీల్లేదు, కృష్ణ భాగాన్ని చూడాలి. అందుకని గోవుకు పూజ చేసేటప్పుడు కూడా ఫస్ట్ వెంటనే పూజ చేయడమే కాన్సెప్ట్. మొదలు అంటాడు నువ్వు నా పూజకి మాత్రం బయట రావు, మిగతా చేస్తాడు ఈ సందర్భంలో. అందరికీ తెలిసిన విషయం ఈ రోజుల్లో మీడియా డెవలప్ అయింది కదా, దాదాపుగా ప్రతి ఒక్క విషయం కూడా బ్రాహ్మణ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బ్రాహ్మణ్ చెప్పేవాడు, ఇప్పుడు బ్రాహ్మణికి అందరూ చెప్తారు అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితి అంటే వేరేది కాదు, మీడియా డెవలప్ అయింది, సోషల్ మీడియా డెవలప్ అయింది కాబట్టి ఇది రకరకాలుగా అన్నీ వస్తూ ఉంటాయి కదా.
హనుమత లక్ష్మణ భరత శత్రుఘ్న సమయందర్శయామి. ఒక చుక్క నీళ్ళు. యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవ కాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కుర్మే తత్ర పూర్వే సాధ్యా సంతి దేవా యథా మండపావహ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. బాహుమధ్య విలసితేంద్రియా. బాహుమధ్య విలసితేంద్రియా. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మము దయచూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. దశరథ రామ గోవింద. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాది వైదేహి రామ ప్రభో. పాహి రామ శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో. సుందర
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓకే వచ్చేసాను ఓకే పైన ఎంతమంది చెప్పండి కానీ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఫోటో తీసుకుంటాం లెజెండ్ అనమాట జంటలు రెడీ కోసేవాడు అట్లా జంటగా వస్తే అట్లా సమయామి జాతికాయ జాపట్టండి చూడండి పోయండి ఈ చేతులు కింద పట్టుకొని చక్కెర పోసి రుచితే ఏమైతుందంటే కాదు అది పక్కన పెట్టి చూపిస్తే ఉన్న జిడ్డు పోతుంది తర్వాత పోతుంది
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అయ్యారు గట్టు అమ్మ ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళగత్తుకోండి. నిజంగా ఈ కాలనీ వాసులు చాలా పుణ్యాత్ములు అనమాట. నిజంగా ఇంతటి భాగ్యమైనటువంటి కార్యం జరగటువంటి అంటే చాలా కొన్ని చోట్ల జరగట్లేదు అంటున్నారు కానీ ప్రప్రథమంగా మీరు ఇంతటి మహత్కార్యాన్ని తలపెట్టడం. మామూలుగా ఏం చేస్తారంటే మట్టి విగ్రహాలు పట్టుకొస్తుంటారు కానీ డైరెక్ట్ గా మీరు ఉత్సవమూర్తుల్లో తీసుకొచ్చారు. నిజంగా మహాభాగ్యం అన్నమాట. మీ కాలనీ వాసులందరూ కూడా మంచిగా ఉన్నారా? అడిగారు మంచిగా అది అయ్యా అందరూ పట్టుకున్నారా? బరువు తీసుకోండి అమ్మవారు. బాబు పట్టుకుంటా जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। డాక్టర్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతుంది. నారాయణాయ స్వాహ, నారాయణ స్వాహ. సేవ చేసుకోండి. గోవిందాయ నమః, కేశవాయ స్వాహ, నారాయణాయ. ప్లేట్లో బియ్యం తీసుకొని కొంతమంది పసుపు వెనక్కేసుకోండి. బుద్ధిష్టంతో సహ కుటుంబస్య సనాతనస్య శ్రీరామకృత మమ అనుకోండి. ఉదాత్త సమస్య హంతేక్షకారక పరమేశ్వరముద్రస్య పరమేశ్వరముద్రం సదా దుష్టగ్రహ క్షీణ నిర్వహణార్థం ఆదిత్యాది నవగ్రహ దేవత అత్యంత శిష్యర్థం అస్మాకం సహ కుటుంబానాం వృత్తి ఉద్యోగ వ్యాపార ఫల సిద్ధ్యర్థం అస్మాకం సహ కుటుంబానాం సర్వ నరదృష్టి నరఘోష రాజదృష్టి రాజఘోష కటాక్ష
సిద్ధ్యర్థం అదేవిధంగా పద్మావతి రమేష్ ఉపస్థానికి ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలకి కూడా నివృత్తయ్యి ఆ స్వామి వారిని అమ్మవారి అందరికీ మన అందరిలో ఉండాలని చెప్పేసి చక్కగా ఆ యొక్క అందరినీ కూడా అడుపు సాంద్రంలో అంగం సీతాసనమే కల్పాంబుసల కుండకావేరు హరేశ్వర సంబంతులు ప్రాణేయ తుంగభద్రాకి రఘుసగోతుని నాగిరెడ్డిపాట పంచగంగా ప్రకీర్తిత ఆ యొక్క పీఠానికి దగ్గర పూజా వాళ్ళకి ఆర్థిక వస్తుంది. అయ్యా రక్షాబంధనాలు కట్టడాలు నేను చెప్తాను ప్రతి పూజలు ఓకేనా. ఇప్పుడు నాలుగు తప్పేసుకొని మగవాళ్ళు ఎడం చేతికి మగవాళ్ళు ఎడం చేతికి భావన చేసుకోండి. మీరే కాళ్ళు కలుగుతున్నారు స్వామి వారికి అని చెప్పేసరి అక్కడిగా భావన చేస్తుంది. ముఖ్యంగా అమ్మవారి వచ్చినటువంటి గ్రహాల అత్యంత అనుకూల్య యోగ్యతాలను సిద్ధిస్తూ ఓం నమస్కరించాయ సహస్రమూర్తే సహస్రపాదాస్తు శ్రీరోధావే సహస్రకోటిదారిణే నమః. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్భుతాయ కృష్ణాయ. ఓం 3023 3023 చూడాలి. స్వామి గారికి ఉత్తర విద్యాలు సమర్పిస్తున్న అందరూ చూసి దండం పెట్టుకోండి. విజ్ఞాపవీత ధారణ గాయత్రి అమ్మవారు అన్నమాట. సాక్షాత్తు పరమేశ్వరీ దేవి. చక్కగా మనసులో దండం పెట్టుకొని బ్రహ్మాండ కండయోర మధ్య ఆదాశక్తి వరాహ కోరావంత చత్వారిగం సప్తోపి యోజన పశ్చదేవా. ఓం తాతగారు తండ్రి గారు ముగ్గురు పేర్లు కూడా చదువుతూ ఉంటుంటారు. అశిష్ట గోత్రోత్సవాయ నాభాగరాజ మహారాజు గారు ఆయన నాభాగరాజు. అదేవిధంగా అభిజిత్ ముహూర్తంలో మనకి కనిపిస్తున్నాను. తర్వాత మొత్తం చెప్తాను ఇప్పుడు వివరాలు కూడా. అసలు సందర్భంలో सहस्रपूरुषा पुरुषः सहस्रहर्षसहस्रपादो सभावं विश्वमा भूत्वा अत्यविश्वविशाङ्गलं पुरुष एवेन गच्छर्वम् यद्भूतविश्वमे अवृतावतत्वशेषोरः एवं मेरातिरोहति एताभावस्तवविवाः अतो जययुक्तपुरुषः भावास्तंस्वा यज्ञोपन्नवान् भगवतास्वा देवास्तं रेष्मेघ्नः समर्थमिः सप्तास्वा चन्द्रमयः
అందరూ కూడా కళ్ళ పట్టుకోండి మంచిగా ఇక్కడ ఫస్ట్ తెలంగాణ దంపతులు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఇద్దరు కానీ దయచేసి కుడి వైపు నుంచి వస్తాయి ఎడమ వైపు నుంచి దిగాలి అంటే ముందు వైపు ఉంటుంది కొంచెం ఫ్రీ అయిన తర్వాత అదే అక్కడ ఉన్నారు కదా మీరు ఇట్లుండండి మగవాళ్ళు ఇట్లుండండి సపరివార సమేత సీతారామచంద్ర కర్మ నిర్విఘ్న జై శ్రీరామ్ జై శ్రీరామ్
అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియ